బీఆర్ఎస్ పై అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ బీజేపీ కుట్ర చేశాయి. అసెంబ్లీలో బీజేపీ కాంగ్రెస్ ఒకటై బీఆర్ఎస్ సభ్యునిపై సస్పెన్షన్ వేటు వేశాయి. బీఆర్ఎస్ సభ్యులకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా సస్పెన్షన్ వేశారని బీఆర్ఎస్ సభ్యులు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ కాకుండా మిగతా ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇవ్వకుండా సస్పెన్షన్ వేటు వేయటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై వివరణ ఇస్తామని అవకాశం ఇవ్వాలని స్పీకర్ను కోరినా పట్టించుకోకుండా జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేశారని ప్రభుత్వం ప్రతిపాదించటం ఏకపక్షంగా నిర్ణయమేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా చేస్తున్నారు. ఇక దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఏదైతే బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెండ్ సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తుంది. వద్దురా నాయన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ 2020 కమిషన్ ప్రభుత్వం మన కొద్దురా బాబు అంటూ కూడా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే జగదీష్ రెడ్డికి సంబంధించి సస్పెండ్ చేశారో ఇది అక్రమంగా సస్పెండ్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం సస్పెండ్ చేయాలని ఒక ఉద్దేశంతో, ఒక దురుద్దేశంతో ఈ విధంగా సస్పెండ్ చేశారు. సభ హక్కులు కావచ్చు, సభ మర్యాదలను పాటించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ ఏకవచనంతో అన్నారని చెప్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఏకవచనం ఉన్న సందర్భాన్ని చూపెట్టడం లేదు. ఈ అనవసరంగా కావాలని ఒక బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకులైన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈ విధంగా చేశారని కూడా మనం ప్రధానంగా చేసుకోవచ్చు. ఇవాళ ఈ ఖచ్చితంగా ఈ జగదీష్ రెడ్డి సస్పెండ్ సంబంధించి ఏదైతే ఉందో ఈ ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు పిలుపునిచ్చింది. ఈ అందరికీ కూడా ఇక్కడ నుంచి పోలీసులు చేస్తున్నారు. ఏదైతే